వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మనం రోజు చేసే పనులు తెలుగులో అయితే ఎలా మాట్లాడతామో మనం ఇంగ్లీష్లో కూడా అలానే మాట్లాడాలండి. అలా మాట్లాడాలంటే ఏం చేయాలంటే, ఒక పనిని ఇంగ్లీష్లో వివరించాలి. అంటే సింపుల్ ప్రెజెంట్ అని, సింపుల్ పాస్ట్ అని, సింపుల్ ఫ్యూచర్ అని ఏదో ఒక టెన్స్ తీసుకోవచ్చు. ఒక టెన్స్ తీసుకొని ఆ టెన్స్లోనే మనం మాట్లాడవచ్చు. అలా మాట్లాడితే ఏమవుతుందంటే ఇంగ్లీష్ మీద పదాలు, ఆ వాక్య నిర్మాణం వాటి మీద మనకి కమాండ్ వస్తుంది. నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కూడా అదే చెప్తూ ఉంటాను. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ యూ హ్యావ్ టు నో అబౌట్ ద కంటెంట్. అంటే ఏంటంటే ఒక పని గురించి వివరించాలి. అది వివరించినప్పుడు మాత్రమే అది నీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థం చేసుకొని ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. ఇక్కడ మా స్టూడెంట్ ఆనంద్ ఉన్నాడు. అతను సింపుల్ ప్రెజెంట్లో హౌ టు బ్రష్ టీత్, పళ్ళు ఎలా తోమాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు కూడా వినండి, మాట్లాడండి. ఆ విధంగా చేస్తే చాలా ఈజీగా మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది. హాయ్ ఆనంద్. హాయ్ సార్. డూ యూ నో హౌ టు బ్రష్ టీత్? ఎస్ సార్, ఐ నో. Yeah. Can you explain? Yeah. Okay, explain. I take a brush. Yes, I take a brush. I take a toothpaste. Yes, I take toothpaste. I open cap. Yes, I open cap. I press paste tube. Yes, I press tube. I put paste on bristles. Yeah. I wet brush. Yeah. I brush teeth vertically. Yeah. I spit out foam. I brush 2 times. Yeah. I take a handful of water into my mouth. Yeah. I gurgle sometime. Yeah. I take tongue cleaner. Yes, sir. I clean my tongue. Yeah. I wash my mouth and face. I keep paste, brush and tongue cleaner in the stand. Yes. Excellent, Anand. You spoke very well. Thank you, sir. ఈ విధంగా మనము బ్రషింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం హౌ టు మేక్ టీ ఎలా తయారు చేయాలి, తర్వాత టిఫిన్ ఎలా తయారు చేయాలి, తర్వాత టిఫిన్ ఎలా తినాలి, ఈ విధంగా మనం అనుకుంటే ఒక పనిని ఒక ఆర్డర్లో కనుక చెప్పినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.